there is a little bit confusion in articles. There are two kinds of articles. మనకు ఆర్టికల్స్లో రెండు రకాలు ఉన్నాయి, డిఫరెంట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్స్. సో ఇక్కడ మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేస్తే, సో దెర్ ఈస్ అ స్మాల్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్, ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ యూజ్ చేయాలా లేదా యాన్ యూజ్ చేయాలనేటువంటిది. సో యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే ఏఈఐఓయు వోవెల్ లెటర్స్తో స్టార్ట్ అయినటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి ముందు కామన్గా యాన్ యూజ్ చేస్తారు. ఓకే, దట్స్ కరెక్ట్, బట్ నాట్ ఇన్ ఆల్ సిచ్యుయేషన్స్. బట్ అన్ని సందర్భాలలో అది కరెక్ట్ కాదు. వై? ఎందుకు అంటే, సో మనకి ఇక్కడ సౌండ్స్ అనేవి ఇంపార్టెంట్. ఆ, ఆర్, యాన్, ఈ రెండు ఇండెఫినెట్ ఆర్టికల్స్ సౌండ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో దే ఆర్ కన్సిడర్డ్ బై ద సౌండ్. ఈ ఏ, ఆర్, యాన్ ఈ రెండు అనేటువంటివి సౌండ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఎలా అంటే ఏఈఐఓ అనేటువంటి లెటర్స్తో స్టార్ట్ అయ్యి వోవెల్ సౌండ్స్ వస్తే ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్ యూజ్ చేస్తాం. ఇది ఒకటి. అండ్ అనదర్ థింగ్, ఈ లెటర్స్ వచ్చినంత మాత్రాన వోవెల్ సౌండ్స్ వస్తాయని కాదు. సో కాబట్టి వోవెల్ సౌండ్స్తో స్టార్ట్ అయితే యాన్ యూజ్ చేస్తాము. రిమైనింగ్ 21 లెటర్స్ ఏవైనా ఉండొచ్చు, వాటిలో వోవెల్ సౌండ్స్ వచ్చినా సో మనము ఇక్కడ యాన్ యూజ్ చేస్తాం. కాబట్టి వోవెల్ సౌండ్ వస్తే యాన్, కాన్సనెంట్ సౌండ్ వస్తే ఆ. సో ఈ రెండు టిప్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రెండు టిప్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం కరెక్ట్ ఆన్సర్ రాయడానికి వీలుంటుంది.